ఏదైనా పేమెంట్స్ ఆగి ఇబ్బందయింది ఏమన్నా ఉందా? అంటే మీకు ఇండస్ట్రీలో గావచ్చు, బ్రాండ్ ప్రమోషన్స్‌లో గావచ్చు. ఆ! ప్రమోషన్స్‌లో చాలా సార్లు పోయాయండి. అంటే ఏదైనా స్టోర్ విజిట్ ఉంటది గదా! వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ఇస్తాము అని చెప్పినప్పుడు నమ్మకమే, ఎక్కడైనా నమ్మకమే. నమ్మి వెళ్తాం, చేసేసి వచ్చిన తర్వాత మాకు రిక్వైర్మెంట్ అయిపోయింది. మేము 10 ప్రొఫైల్స్ అనుకున్నాము. మీది ఎక్స్‌ట్రాగా వచ్చిందని. అది వాళ్ళ తప్పు. ప్రమోషన్ చేసిన తర్వాత చెప్తారా? చేసిన తర్వాత. అయ్యో! ఆ! నేను అంటే మీరు చెప్పారు గానీ నేను ఎఫర్ట్ పెట్టి వచ్చి చేశాను గదా! అంటే సారీ అండి. వాళ్ళు సింపుల్‌గా సారీ అనేస్తారు. నేను ఇంకా అరిచి వాదించలేను అస్సలు. ఏం ఆ మొమెంట్ ఇంకా ఆ! లైట్ తీసుకుంటారు. అప్పుడు నాకు కొన్నిసార్లు నెక్స్ట్ ఏదైనా వచ్చినప్పుడు జాగ్రత్తగా ముందే అడగాలి. దానివల్ల నెక్స్ట్ టైమ్ ఉండే వాళ్ళతో ఆ రిలేషన్ పోతుంది. నేను ముందే అడగడం వల్ల వాళ్ళు ఏంటి డబ్బులు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుందా అని వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి నెక్స్ట్ టైం అడగలేక ఇది వస్తదా రాదా అనే డౌట్‌లో ఉండి అలా ఉంటది. సో, ఇంకా మీరు నోరు తెలిసి అడగలేరు. వాళ్ళు ఇవ్వలేరు. నమ్మకం మీదే పోవాలి ఇంకా. చాలా తక్కువ మీలాంటి క్రియేటర్స్ అయ్యో! యాక్చువల్లీ. డిమాండింగ్ ఉంటారు చాలామంది. సో, యూట్యూబ్ ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా? వెబ్ సీరీస్ కానీ, లైక్ ప్రోగ్రామ్స్ గానీ ఇంకా? ప్రోగ్రామ్స్ అంటే ఫస్ట్‌లో 'జబర్దస్త్'కెళ్ళి చేద్దామని ఐ మీన్ నెల్లూరు నీరజ గారు అని చెప్పి ఎవరండి? మీకు ఐడియా ఉందా? నెల్లూరు. నెల్లూరు నీరజ అని చెప్పి ఓకే. ఓకే. కామెడీ వీడియోస్ అన్ని చేసేవారు. యాహ్! యాహ్! ప్రసాద్ బెహ్రా గారితో. అవునవును. ఆవిడ 'జబర్దస్త్'లో కూడా చేసేవారు. నాకు నేను ఫస్ట్ మూవీ చేసేటప్పుడు అందులో అత్త క్యారెక్టర్ చేశా. అలా మాకు పరిచయం. నేను హైదరాబాద్ వచ్చి ఫస్ట్‌లో అంత కంఫర్టబుల్‌గా ఉంటున్నానంటే కూడా ఆవిడ వల్లే. కొంచెం ఎక్కువ కేరింగ్ తీసుకొని చూసుకునేవాళ్ళు. నాకేం తెలీదు అని స్టార్టింగ్‌లో. ఆవిడ త్రూ వెళ్ళాను జబర్దస్త్‌కి. జబర్దస్త్‌కెళ్ళినప్పుడు నేను అసలు షాక్ అయిపోయాను. ఇలా అంటే బయటికి ఇలా ఉంటది అని నాకు తెలీదు గదా! ఓకే. ఇంత నవ్వుకుంటా, ఇంత హ్యాపీగా మనం చూసే ఒక షో లోపల అసలు చాలా పాలిటిక్స్‌తో సెట్‌కెళ్తే నడుస్తదా? చాలా అంటే ఫుల్లు ఆపోజిట్ ఉన్నిందసలు. నేను ఎళ్లి ఒక 2 డేస్ ఎళ్ళాను. నాకు ఇంక 3 రోజుల నుంచి నేను చూడ్డానికి కూడా రానని జెప్పేసాను. ఓకే. ఆవిడ అంటే కూడా ఫస్ట్ తర్వాత 2 డేస్ వచ్చేసారు. చూడ్డానికే ఎళ్లారా? ఆవిడ నన్ను వాళ్ళ టీమ్‌లో చేర్చుకోవాలి అనే దాంతోనే తీసుకెళ్లారు. కానీ అక్కడ కూడా పాలిటిక్స్ అవన్నీ ఉండి ఆహ్, ఆవిడకి ఇష్టం లేకుండానే వేరే ఆవిడని పెట్టడం జరిగింది వాళ్ళ టీమ్‌లో. ఓకే. ఇంకా తనతో చేయాల్సొచ్చింది. సరే నువ్వు రా, నీకు తెలుస్తది గదా! కొద్ది రోజులు పోయిన తర్వాత మేబీ ఇంకో క్యారెక్టర్ ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి తీసుకెళ్తా ఉండేవారు. నేను అక్కడికెళ్ళిన తర్వాత సెట్‌లో ఇంక నా వల్ల కాలేదసలు. చూసి నేను ఇంకా లేదు లేదు వద్దనుకున్నా. వద్దులేండి పర్లేదు చేయకపోయినా అని చెప్పి వచ్చేసాను. అస్సలు బయటకు చూసినట్టు అస్సలుండదండి లోపల. ఆ! లైక్ మీ ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఉన్నారు గదా! ఫ్రెండ్స్ వాళ్ళు ఫేస్ చేసిన వరస్ట్ థింగ్ ఏంటి ఇండస్ట్రీలో? డైరెక్టర్స్ అంటున్నా. ఎవ్వరైనా డైరెక్టర్స్ గానీ, మీ ఫ్రెండ్స్ యాక్టర్స్ గానీ, ఈ పాలిటిక్స్ వల్ల ఫేస్ చేసిన వరస్ట్ థింగ్? డైరెక్టర్స్ అంటే ఖచ్చితంగా ఫస్ట్ టైం డెబ్యూటెంట్‌గా వచ్చిన వాళ్ళకైతే చాలా కష్టం అండి. వాళ్ళు మేబీ సినిమా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అది రిలీజ్ అవుతుందో లేదో చెప్పలేము. అంతవరకు వాళ్ళు కష్టపడి కూడా ఖచ్చితంగా లక్ ఉండాలని నేను ఆ ఒక్క లక్ ఎక్కడో ఒక చోట ఎంత ఉండాలి. టాలెంట్ ఎంత ఉన్నా టాలెంట్, 1%. హార్డ్ వర్క్ ఉన్నా లక్ ఖచ్చితంగా ఉండాలి. అబ్బాయిలకైతే ఇంకా కష్టం ఇండస్ట్రీలో. నేను చూసిన దాని ప్రకారం. డైరెక్టర్స్ అయితే నాకు చాలా తెలిసిన మంది వాళ్ళు ఒక సినిమా ఆగిపోయి కూడా వాళ్ళు ఇంత చేసి ఎంతోమంది అసలు నేను చేసే దాంట్లో కూడా ఐ మీన్ నేను స్టార్టింగ్ చూసిన నేను ఆర్టిస్ట్‌గా వర్క్ చేసేటప్పుడు చేసే ఏడీ వాళ్ళు యాక్టర్ అవుదామనే వస్తారు. కానీ వాళ్ళు ఓకే. ఏదో ఒక్క ఛాన్స్ అన్నా ఉంది గదా! మనం దీంట్లో నుంచి చూసి ముందరికెళ్ళొచ్చు అనే ఎళ్ళొచ్చు. దాంతో ఏడీగానో లేదా ఇంకేదన్నా వర్క్ చేసుకుంటా వచ్చి ఉన్నవాళ్ళున్నారు. సో, మీరిప్పుడు యాక్టర్ కమ్ టెక్నీషియన్ గాబట్టి స్పెసిఫిక్ డైట్ గానీ ఏమైనా మెయింటైన్ చేస్తారా? అస్సలే జిమ్ గానీ? అయ్యో! అట్లేం లేదండి. నాకింకా కాఫీ వల్ల ఎక్కువ ఇదయింది. అంటే నేను కాఫీ రోజుకొక 8, 9 టైమ్స్ తాగేదాన్ని. అయ్యో! ఆ! చాలా ఇదైపోయి ఒక ఎడిక్షన్ ఆ! అయిపోయిందేమో. నేను ఫస్ట్‌లో అనుకునేదాన్ని ఎలా అడిక్ట్ అవుతారు ఏదైనా ఒక విషయానికి, ఏదైనా దీనికి అని. తర్వాత నేను అది తాగిన తర్వాత ఓకే. మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు. మనం కూడా అలాంటి స్టేజ్‌లోనే ఉన్నాం. అప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు కూడా డాక్టర్ సజెస్ట్ చేశారు. మీరు కాఫీ వల్ల ఎక్కువ పిగ్మెంటేషన్ అయిపోతుంది. మీరు కలర్ కూడా చేంజ్ అయిపోతున్నారు. డార్క్ అయిపోతున్నారు. మీరు ఫస్ట్ కాఫీ కట్ చేస్తే ఏదన్నా మీ స్కిన్ దగ్గర నుంచి, మీ హెల్త్ దగ్గర నుంచి అన్నీ మారుతాయని. నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను. ఇప్పటికి తీసుకోలేకపోతున్నాను. అంటే పర్లేదు ఏం చచ్చిపోతాం. ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిన వాళ్ళేం కదా! కాఫీ తాగి చచ్చిపోతాను. నేను చచ్చిపోయేదేమో నేను ఇప్పటికీ ఆపలేకపోతున్నాను కాఫీ ఆ ఒక్కటి. ఆపలేకపోతారు.